పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తమ్మునేల్లో చూసారు కదండి, మ్యాంగో లడ్డూస్. నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఎలా చేయాలి ఏంటనేది చిన్న సింపుల్ వీడియో అండి. చక్క చూసేద్దరు కానీ పదండి వంటగదిలోకి వెళ్దాం. మ్యాంగో లడ్డు కోసం అండి ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ వాడుతున్నాను. ఆ కొబ్బరికాయను ముందే చక్కగా తురిమేసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే ఏంటంటే అది అంత పైదంతా బ్లాక్ వస్తుంది కదా, తురుముకుంటే అట్లా రాదు. సో నేనైతే తురిమేస్తాను. తురిమిన తర్వాత ఇదిగోండి, నాకు కరెక్ట్గా ఈ బౌల్ తోటి 2 కప్పులు కొబ్బరి వచ్చిందనమాట. అలాగే మామిడికాయ గుజ్జు మిక్సీలో వేసుకుని గుజ్జు తీసేసుకోవటమే. ఇది నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయ తీసుకున్నానండి, పెద్దది. ఒక కప్పు వచ్చి కప్పుంబావు మామిడికాయ గుజ్జు వచ్చింది. అలాగే బెల్లం, తీపికి తగినంతగా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే కొబ్బరి ముందే వేసి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుతున్నాను. అసలు వేయించకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ వేయించుతున్నాను. దీనిలోకి బెల్లం అండి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తీయటం అంటే తరగటం అయితే కప్పున్నర తరిగాను, కానీ జస్ట్ కప్పు పావే వేసాను. బెల్లం వేసేసుకుని కొంచెం బెల్లం కరిగేదాకా ముందు కలుపుకోవాలి. కొంచెం ఒక మాదిరిగా బెల్లం కరిగింది అనుకున్నాక ఇంకా మనకి మామిడికాయ ప్యూరీ తీసి పెట్టుకున్నాం కదండి. ఏం లేదు, మీరు ఏ మామిడికాయ తీసుకున్నా కానీ జస్ట్ దాన్ని పీల్ చేసుకుని కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవడం అంతే. ఇంకా మామిడికాయ ప్యూరీ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టేసేయాలి గ్యాస్ అంతే. ఇక్కడ మొత్తం అంతా దగ్గరికి వచ్చినాక ఒక రౌండ్ చుట్టూ ఎంత కలర్ మారిపోకుండా ఒక రౌండ్ నేను అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ మంచిగా పెట్టాను. ఇదిగోండి, ఇట్లా మనకి దగ్గర పడుతూ ఉంటుంది. ఏం లేదండి, మనం కొబ్బరి లౌజులు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. కొబ్బరి ఉండలు బెల్లం వేసి చేస్తాము. ఇదేంటంటే జస్ట్ దానిలోకి మామిడికాయ గుజ్జు యాడ్ చేసాం అనమాట, అంతే. మీకు ఇక్కడ లాస్ట్లో అంత దగ్గరికి వచ్చినాక కావాలి మీకు ఇష్టం అనుకుంటే యాలకుల పొడి వేసుకోండి. నాకైతే ఆ ఫ్లేవర్ మామిడికాయ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని నేను యాలకుల పొడి వేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారా, మీకు ఎప్పుడైతే ఇది మనకి మూకుడికి స్టిక్ అవ్వకుండా ఇట్లా వదిలేస్తుందో ఆ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం యూజువల్గా కొబ్బరి చేసుకుంటాం కదండి, ఇంకా అదే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మన కొబ్బరి తర్వాత ఇట్లా ఆరిపోయినాక చేతికైతే అంటవు, ఇది కొంచెం అంటుతుంది, అంతే తేడా. ఇక్కడ దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమేనండి. ఇలా చేసుకున్న వాటిని మనం డెసికేటెడ్ కోకోనట్ ఉందనుకోండి మన దగ్గర పౌడరు, దానిలో వేసి డొల్లి చేస్తే ఒకసారి అసలు స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడు మనం ఇంట్లోకి చేసుకునే వాటికి అన్ని షోకులు ఎందుకులేండి అని చెప్పి నేనైతే ఎన్ని చేయలేదు. మామూలుగా అసలు అట్లా చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. 1-2 రోజులు బయట ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా బాగుంటుంది అది. సో ఇలా మనం మంచిగా లడ్డూలు చేసుకుని పక్కన పెట్టేసుకోవటం. సో ఎప్పుడు చేసుకునే కొబ్బరి ఉండల్లాగా కాకుండా ఇలా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకుని, ఇలాగే మ్యాంగో కేసరి కూడా చాలా బాగుంటుందండి. పైనాపిల్ కేసరి, మ్యాంగో కేసరి మీరు ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి. మనం చేసింది ఒక బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను నేను. ఈ లడ్డూలు వచ్చినాయి అంటే ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, ఒకటి ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ఎండ్ పార్ట్ అయ్యే లోపల వీటికి కూడా ఎండింగ్ అయిపోయింది అనమాట. అట్లా ఉంది, అంత ఫాస్ట్గా అయిపోయినాయి. సో ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. చాలా సింపుల్, ఏ పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట సరదాగా. సో వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.